కమ్యూనిస్టు యోధుడికి సిపిఎం వికారాబాద్ జిల్లా పరిగి ఏరియా కమిటీ నివాళులు అర్పించడం జరిగింది. పరిగి పట్టణంలో నేషనల్ హైవే రోడ్డు 5 కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన సిపిఎం నేతలు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య, బుస్స చంద్రయ్య మాట్లాడుతూ, ఆయన మరణం సిపిఎం, వామపక్షాలకే కాదు, యావత్ దేశానికే తీరని లోటని ఆయన అన్నారు. గొప్ప సైద్ధాంతిక నిబద్ధతగల నేత, మార్క్సిస్టు మేధావి, ఉత్తమ పార్లమెంటేరియన్, సామాజిక, ఆర్థిక, రాజకీయాంశాలపై అనర్గళంగా మాట్లాడగలిగిన ఏచూరి కన్నుమూయటం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. దేశం అత్యంత సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఆయన మరణంతో పెద్ద దిక్కును కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేసింది. అనారోగ్యంతో ఢిల్లీలో కన్ను మూశారు. ఏచూరి ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలో పుట్టి, హైదరాబాద్లో పాఠశాల విద్యనభ్యసించి, ఢిల్లీ జేఎన్యూలో విద్యార్థి నేతగా ఎదిగిన ఆయన, ఎమర్జెన్సీ సమయంలో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీనే ప్రత్యక్షంగా ఎదుర్కొన్నారని తెలిపారు. ఆ సమయంలో ఆయన జైలు జీవితం గడిపారని చెప్పారు. 1974లో ఎస్ఎఫ్ఐలో చేరిన ఏచూరి 50 ఏండ్ల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమాలకు దిశ నిర్దేశం చేశారని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తూ అండగా నిలిచారని గుర్తు చేశారు. అంతకుముందు విద్యుత్ పోరాటం, భూ పోరాటాల సందర్భంగా ఆయన విలువైన సూచనలు, సలహాలనిచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం పోరాటం సందర్భంగా అండగా నిలబడ్డారని అన్నారు. ఏచూరి చూపిన బాటలో పయనించటం ద్వారా ఆయన ఆశయాల సాధనకు ప్రతినబూనాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం రఘురాం, తెలంగాణ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, యాదగిరి, రఘురాం, శేఖర్, బాబు, రాంచంద్రయ్య, ప్రభు, ఎల్లయ్య ఏకతాటి తీసుకొచ్చి ఈరోజు ఆ పార్టీలను కూడా అధికారంలోకి వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, అక్కడే బీజేపీ కానీ, మిగతా అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో సత్సంబంధాలు కొనసాగించి అందరూ కూడా ఈరోజు ఆయన సముచితంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఒక ఉత్తమ ఏదైతే ఆయన చదువుకునే రోజులలో కూడా ఆయన ఈ దేశంలో కూడా జేఎన్యూలో చదివినప్పుడు కానీ అట్లనే సిబిఎస్ సిలబస్లో కానీ ఆయన జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినటువంటి ఒక మంచి మేధావి. కాబట్టి ఆ మేధావిని ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఆయన కానీ ఆయన కుటుంబాన్ని కానీ సిపిఎం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలియజేస్తూ ఆయన ఆశయాలు ఎప్పుడు కూడా ముందుకు పోయే విధంగా కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిపిఎం నాయకులు సభ్యులు శ్రీనివాసన్న, అట్లనే మన తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లాలో శ్రీనివాసన్న, సిపిఎం నాయకులు మన రఘురాము, అట్లనే మిగతా రాజేందర్, యాదగిరి, బాబన్న, ఎల్లన్న, నల్లేష్ అందరికీ కూడా పేరు పేరున అందరూ కూడా పేరు ప్రత్యేకంగా అందరూ కూడా అభినందనలు